ఈరోజు దేవునికి ఏర్పరచబడిన వారు ఎలా ఉన్నారంటే మరి పరిశుద్ధులుగా ఉంటూ పరలోక ఆత్మకు గ్రహింపచాలని జ్ఞానం దేవుని ప్రభువుని ప్రకటించాలంటే ఏ జ్ఞానం ఉంటే ప్రకటిస్తాం చెప్ప పరిశుద్ధాత్మ జ్ఞానం ఉంటేనే ఆ ప్రకటన జరుగుతుంది. మీకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానం వచ్చినప్పుడు ప్రపంచమంతా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇంకా ఎంతగానో ఈ సోదరులు అనుకున్నప్పుడు దేవుడు దృష్టిస్తే చాలు ఆశీర్వాదాలే. మనిషి నిబ్బరం కలిగి ఉందో, బుద్ధి కలిగి ఉందో, ఆత్మానుసారమైన మనసు స్వస్థిస్తుంది. ఆత్మానుసారమైన మనసు విజయాన్ని ఇస్తుంది. సంపూర్ణ నిరీక్షణ నిలబెట్టబోతుంది. బుద్ధి గలవారు గ్రహించగలుగుతారు. దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ఎలా ఉంటాం? పరలోక బహుమానం ఎలాంటిది? ఆయన ప్రేమను అందుకుంటేనే ఆ బహుమానం నీకు వస్తుంది. ప్రేమ పగ అన్న దానికోసం మనం చూస్తే మనల్ని ఏమి ఉండాలి? పావులాంటి పగ ఉండాలా? పరిశుద్ధుని ప్రేమ ఉండాలా? చెప్పండి. దేవుని వాక్యము కృపకు ఆధారమైంది. కృప కావాలంటే ప్రేమ ఆధారమైంది. కృప రావాలంటే ప్రేమ ఆధారమే ఉండాలి. కటాక్షం నీ ఇంటికి రాబోతుంది. హల్లెలూయా. స్వార్థం లేని ప్రేమ యేసయ్య ప్రేమ ఉపదేశిస్తుంది, పక్షపాతం లేకుండా. ద్వితీయోపదేశకాండం 10:19 స్వార్థం లేని ప్రేమ యేసయ్య ప్రేమ. మత్తయి సువార్త 22:29 దేవుని ప్రేమను వెల్లడపరుస్తున్నాడు దేవుడు. దేవుడు ప్రేమను వెల్లడ చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎలాంటిదో మనం గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మత్తయి సువార్త 22 నుంచి ద్వితీయోపదేశకాండం 10:19 నుంచి మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నామా? సారవంతమైన పొలంలో ఉన్నామా? మంచి ప్రేమతో ఉన్నాం. సారవంతమైన పొలంలో పంటను పొందుకుంటున్నామా? ఆయన ప్రేమ కపటం లేని ప్రేమ, అంతం లేని ప్రేమ యేసయ్య ప్రేమ. ఇది ముఖ్యమైనది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించబోతున్నావా? ఇది ఆజ్ఞ. ఇలాంటి ఆజ్ఞ గైకొనే ఆజ్ఞ. ఆజ్ఞ గైకుంటే సహోదర ప్రేమ నిలుస్తుంది. ఆజ్ఞ అశ్రద్ధ చేస్తే సహోదర ప్రేమ నిలవదు. జాగ్రత్త. భక్తి మార్గం గుండా వెళ్తున్నావు, చాలా మంచిది. మూడుకి పట్టిక ధైర్యం ఇస్తున్నాడు. మీలాంటి సమస్యలు అంటే ఇంత సమస్యలు కాదు. ప్రేమ లేకపోతే బూడిదే. ప్రేమ అంటే అంత విజయమే. జవాబు ఉంది. బూడిదకి పదిగా తైలాభిషేకం. అది అసలు విషయం. తైలాభిషేకం కొన్ని టైంలో బూడిదలా ఏంటి సమస్యలు అనుకుంటాం. అయ్యో నాతో ఎవరు లేరు అనుకుంటాం. నాకు ఎవరు లేరు అనుకుంటాం. కానీ దేవుడు పరిపూర్ణంగా నేను అనమాట. అంతం లేని ప్రేమ యేసయ్య ప్రేమ. అంతవరకు నిలిచే ప్రేమ యేసయ్య ప్రేమ. పక్షపాతం లేని ప్రేమ. అంతవరకు ప్రేమిస్తావు. నిన్ను వల్ల నువ్వు పెరిగి వారిని ప్రేమించి నేర్చుకో. అందుకే యోహాను పత్రిక 5వ అధ్యాయంలో గూఢమైన సంగతుల గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటారు అనుకున్నాం. 1వ అధ్యాయం 5:3 ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ, మన ఇంటి పట్ల ప్రేమ. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేమమయుడు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఒకటి ఆయన చెప్పిన మాటలో ఏ ఒక్కరు మర్చిపోయినా నేను ప్రేమిస్తున్నాను అంటే ఆ ప్రేమ కాదు. ఎలాంటి ప్రేమ? ఆజ్ఞ గైకొట్టే దీపం అన్న. దీపం. ఆ ఆజ్ఞ ఎలాంటి దీపం లాంటిది. దీపం 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 అంటే దీపాలు అందించుకోవడం కాదు. అసలు ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞలు గైకొట్టే ప్రేమ. ప్రేమ లేకుండా వాడు కఠినంగా ఉంటాడు అన్నట్టు. సంపూర్ణంగా ప్రేమిస్తాడు. పరిశుద్ధంగా కదా ప్రేమిస్తాడు. దేవుని పిల్లలుగా నిలబడతాడు. నూతన జన్మ యొక్క గుర్తింపు స్వనిర్ణయం కాదు, దేవుని నిర్ణయం తీసుకుంటాడు. తిరిగి జన్మిస్తాడు. తిరిగి జన్మించే అనుభూతి ప్రేమలో ఉంటుంది. తల్లి గర్భంలో పుట్టాని ప్రభావం అలా అలాగే ఉన్నానంటే కాదు. తిరిగి జన్మించే విధానం ఉంటేనే ప్రేమ. తిరిగి జన్మించిన ప్రేమ ఏంటి అసలు? ప్రతివాడు ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించును,
ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టిన వాడిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించు. అంటే ఒకరిని ప్రేమిస్తాము, ఒకరిని ప్రేమించలేమన్న మాట వస్తుంది చూడండి. నూతన జన్మ యొక్క గుర్తింపులు ఏంటంటే తిరిగి జన్మించే స్వభావం కలిగిన వారుగా ఉంటారు. దేవుని ప్రేమిస్తున్నామంటే లోకంలో ప్రేమ పరిశోధిస్తున్నప్పుడు సంఘమేట్ల భక్తి ఈ రోజున దేవుని పిల్లలుగా ఉండవలసిన వారు మనం ఆజ్ఞలు గైకొన్నట్లయితే ఆజ్ఞ దీపమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంపూర్ణ భక్తి పరిశుద్ధ గ్రంథంలో గుర్తు చేస్తున్నాడు దేవుడు. విశ్వాసములో లోకంలో జయిస్తుంది. దేవునిగా పుట్టిన వారు లోకంలో జయించాలి అంటే ప్రేమ జయించేటట్లు చేస్తుంది. లోకమును జయించిన ప్రేమ ఏంటంటే నిజమైన దేవుని ప్రేమ. నిజమైన దేవుని ప్రేమ లోకమును జయించేస్తుంది. అదే రక్షించే దేవుని ప్రేమ. అదే నూతన జన్మ యొక్క గుర్తులు. లోకమునకు ప్రభువు ఏ విధంగా వచ్చాడంటే పరిశుద్ధంగా వచ్చాడు. అదే అసలైన సాక్ష్యం. నేను ప్రేమిస్తున్నా అంటే నిజమైన ప్రేమ 3 ఇవ్వాలి. నీళ్లు, రక్తము, ఆత్మ. నువ్వు ఎలా ఉంటాయి? ఈ 3 ఇస్తాయి. నీళ్లు, ఆత్మ, రక్తం. ఈ 3 కలిపితేనే నిజమైన ప్రేమ ఉండదు. యేసుక్రీస్తు యొక్క లోకమునకు ఎందుకు వచ్చాడు? సాక్ష్యం పలికేవారు పరలోకం నుంచి దేవుడు కూడా గుర్తింపు ఇస్తాడు. ఇగో నాకు ఈ కుమారుడు అని నీళ్ళు ఇస్తాయి. ఇగో నాకు ఈ కుమారుడు అని ఆత్మ చెప్తుంది. ఇగో ఈ యొక్క బిడ్డ నా బిడ్డ అని నీళ్ళు కూడా చెప్తాయి. రక్తం చెప్తుంది. నీ రక్తమే నీకు సాక్ష్యం, నీ హృదయమే నీకు పరీక్షిస్తుంది. నువ్వు ఎలాంటి బిడ్డ ఉండవు. దేవుడితో ఏకీభవిస్తావా? ఒకే దేవుడితో మాట్లాడుతాడు. త్రిత్వంగా దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళ ద్వారా, ఆత్మ ద్వారా, రక్తం ద్వారా మాట్లాడుచున్నాడు. పరలోక సౌందర్యంతో ఉండబోతున్నావు. ఆయనే సాక్ష్యం పలకపోతున్నాడు. నిర్ణయం తీసుకో. ఆయన పరిశుద్ధాత్మలో నిర్ణయం తీసుకున్నట్లయితే దేవుని యందు ముద్ర పొందిన వాడుగా ఉంటావు. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లాంగి ధరించేదారు. ఈరోజున మరణించిన స్వభావం, క్రీస్తులో మరణించిన వాడు ప్రేమలో ఉన్నాడే. గుర్తుపెట్టుకోండి. ప్రేమిస్తున్నాను కాదు. నిజమైన ప్రేమ 3 పలుకుతాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు, ఆత్మ, నీళ్లు, రక్తము. ఈలో నిరీక్షణ, ప్రేమ 3 పలుకుతాయి. దేని ముందు ముఖ్యంగా ఉంచాలంటే కాదు. నిరీక్షణ, ప్రేమ, విశ్వాసం. ఈ 3 మొదటి ప్రేమే. గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఉన్నాయంటే కాదు, మొదటి ప్రేమ కావాలి. నిరీక్షణ పక్కన పెట్టు, విశ్వాసం పక్కన పెట్టు, ముందు ప్రేమ కావాలి. అలాగే ఆత్మయు, నీళ్ళు, రక్తము ఈ 3 కూడా కలిస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు ఏకీభవిస్తున్నట్లు. ప్రభు నీకు ఒక్కడే దేవుడు. గమనించిన కుమార పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతూ గొప్ప విశ్వాసంతో ఉన్నట్లయితే ఆయన ప్రేమలో నువ్వు వర్ధిల్తావు. అందుకే సకల దుర్నీతి పాపమే అంటలేదా? పాపానికి మూల కారణం ప్రేమ లేకపోతేనే పాపానికి గురైపోతున్నాడు. విశ్వాసానికి పొత్తెక్కడ? పరిశుద్ధులకి పాపలకు పొత్తెక్కడ? ప్రపంచంలో పాపం ఏర్పడి చేస్తున్నప్పుడు సత్యుడైన దేవుడు ఉన్నాడు, నిత్యుడైన దేవుడు ఉన్నాడు, సమాధానకర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆత్మీయ జ్ఞానం తెరవబడాలి. ఆత్మీయ జ్ఞాన నేత్రాలు తెరవబడాలి. క్రీస్తు సత్యం గురించి బోధన విధానం తెలుసుకోవాలి. క్రీస్తునందు జీవితము సత్యమైన దేవుడు ఉన్నట్టే, నిత్యుడైన దేవుడు ఉన్నట్టే. హల్లెలూయా. మనం సత్యుడైన దేవుని ఎరిగితే, సత్యమైన దేవుని ఎరిగి ఉంటే నిత్యుడైన దేవుడు మనతో ఉంటాడు. దేవుని కుమారుని నామమున విశ్వాసించిన మీరు నిత్య జీవం గలవారని చెప్పట్లేదా? విశ్వసించిన వారి కారణంగా దైవ కుమారుని గుర్తిస్తున్నాడు. దేవుడు కుమారుని గుర్తిస్తున్నాడు. దేవుడే సాక్ష్యం చెప్పబోతున్నాడు. దేవుడే. హల్లెలూయా. అందరేడ సహోదరి ప్రేమ ఉండాలి.
దేవుని వాక్యం జీవించుగాక. ఆజ్ఞలు గైకొని కన్నా ముందుగా ప్రేమ నిలవాలి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించారు. లోకమును జయించిన విశ్వాసము ఏంటి? విజయమా? మన విశ్వాసమే విజయం. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని మనం ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టిన వారు ప్రతి వారు కూడా ఎలా ఉండాలి? ప్రేమిస్తుంటాం. నిజంగా ప్రేమించే వారు ఎలా ఉండాలి? కదా గైకుంటుంటాం. నిజంగా గైకున్న వాడు ఎలా ఉన్నారు? ప్రేమతో ఉండాలి. గైకున్నానంటే కాదు, నిజమైన ప్రేమ గైకుంటారు. అసంపూర్ణమైన ప్రేమ గైకున్నట్లు చేయదు, అపవిత్రంగా ఉంటారు. అందుకనే సంపూర్ణత కలిగిన పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాట విన్నావా? లోపడతావు. లోపడ్డ ప్రేమ యొక్క పరిశోధన ఈ రోజున జరుగుతుంది. పరిశోధిస్తున్న దేవుడు పరిశీలిస్తున్నాడు. నీ ప్రేమ నిలుస్తుందా? ఓడిపోతుందా? ఈ ప్రేమ పరిపూర్ణంగా ఉందా? సమస్యలు వస్తే ఓడిపోతావా? అంతవరకు ప్రేమించినట్లయితే నిజమైన ప్రేమ, లోబడే ప్రేమ, అంతవరకు చేయించే ప్రేమ, ఆజ్ఞలు గైకొన్న ప్రేమ, సంపూర్ణంగా పరిశుద్ధులుగా జీవించే ప్రేమ, గొప్ప దేవుని ప్రేమ. ప్రభు ప్రేమ హత్తుకునే ప్రేమ, అది నిరీక్షించే ప్రేమ, అంతవరకు ఉండే ప్రేమ, అంతవరకు నడిపించే ప్రేమ, అది కొలతలేని ప్రేమ. దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ప్రేమ, గైకునే ప్రేమ, గ్రహించే ప్రేమ, విశ్వాసంతో నిలబెట్టే ప్రేమ. విశ్వాసం లేకుండా ఆయన దృష్టి లేకుండా అసాధ్యం. అందుకని విశ్వాసము ఉంటుంది, మంచిది. విశ్వాసంతో కూడిన ప్రేమ కూడా ఉండాలి. ప్రేమ లేకపోతే విశ్వాసం ఉన్నా వేస్తే. ముందు విశ్వాసానికి, నిరీక్షణకి మొదటి మెట్టు ప్రేమ. ప్రేమ లేని వాడి కట్టే చీకట్లో ఉన్నాడే అర్థం. నిరీక్షణ చాలాసేపు నిరీక్షిస్తాం, కానీ ఒక్క నిమిషంలో ప్రేమ లేకపోతే గొడవడుకుంటాం. నిరీక్షణ, విశ్వాసం ఎన్నిటికన్నా ముందుగా ప్రేమ కావాలి. నిరీక్షణ ఉన్నదంటే ఒక్క మాటలో ప్రేమ లేకపోతే అంతా గొడవడుకుంటాం. ఓర్పు లేకపోతే, నిరీక్షణ లేకపోతే, ప్రేమ లేకపోతే, ప్రేమ అన్నిటికన్నా ముఖ్యమైనది. విశ్వాసము, నిరీక్షణ ఉన్నదంటాం, కానీ ప్రేమ లేకపోతే వేస్టే అంటారు. అందుకని నూతన జన్మ యొక్క విధానము, సిద్ధాంతం ఏంటంటే గుర్తింపు, స్వనిర్ణయం. దేవుడితో నిర్ణయం తీసుకో. రక్షణ పొందిన నీవు క్రీస్తు మెస్సయ్యగా నీలో ఉండాలని కోరుకుంటాడు. యేసు క్రీస్తు నీలో జన్మించాడు. నూతన జన్మ విధానం నీకు తెలుసు. ప్రేమకు సంబంధించిన వారి స్థితి గతులు నువ్వు తెలుసుకుంటాను. వారి స్థితి గతులు ఏంటి? ఈ రోజున యేసు క్రీస్తే ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుడి మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించి ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒకరు ప్రేమిస్తావు, ఒకరు ప్రేమించవు. ఇంకేం ప్రేమ? ఆయన మూలంగా పుట్టి వాడిని ప్రేమించలేవు. జాగ్రత్త. నీ ప్రేమ అంతమలేని ప్రేమ, కొంతవరకు ఉండే ప్రేమ కాదు, శాశ్వతమైన ప్రేమ. ప్రభు ప్రేమ. ప్రభు ప్రేమలో ఆత్మ సంబంధమైన స్థితిలో ఉన్నట్లయితే చాలా గొప్ప బహుమానాలు దేవుడికి ఇస్తాడు. నెక్స్ట్ వాడు ఆత్మ సంబంధమైన ప్రేమ కోసం నేను మాట్లాడబోతున్నాను. అందరూ ఏకీభవించండి. ప్రభు కృప మీకు ఉండాలా. లైవ్లో అందరూ చూడండి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు కృప మీకు వచ్చుగాక. తిరిగి జన్మించిన వారి యొక్క జీవితాల్లో ప్రేమ ఉంటుంది. అదే ప్రేమ నిరుత్సాహం కాదు, అదే ప్రేమ అవిశ్వాసం కాదు, అదే ప్రేమ నిలబడుతుంది. ప్రభుత్వం నిలబడుతుంది, ధైర్యం ఉంటుంది. అది అంతమైన ప్రేమ. ప్రభు కృప మీకు వచ్చుగాక, మీ ఇంటికి వచ్చుగాక. ప్రభు రాజ్యంలో వీరిలో మించి నిలబెట్టే దేవుడు మీకున్నాడు, మీతో ఉన్నాడు మీ యేసు. ప్రభు ప్రేమ రాజ్యాన్ని మీరు చూడబోతున్నారు. ఆయన అంటున్నాడు మాట, ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించును. హల్లెలూయా. ఈ రోజున ఆయన మూలంగా పుట్టిన వారు ఎవరికి? లోకమంతా ఆయన మూలంగా పుట్టిన వారు. ఎవ్వరూ ఆయన మూలంగా పుట్టిన వారు లేకుండా లేరు. అందరూ ఆయన మూలంగా పుట్టిన వారు ఉండాలి. ఆయన మూలంగా పుట్టిన వారు ఎవరంటే ఆయన రక్తంలోను, ఆయన ఆత్మలోను, ఆయన నీళ్లలో పుట్టిన వారు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడి వారిని ముద్రించిపోతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోబడే వారి యొక్క జీవితాల్లో ప్రభు ప్రేమను బట్టి ఎదిగి వర్ధిల్లుతారని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. చాలా మంచిది. సూచన బట్టికే కాదు, ఇటు బట్టికే కాదు, ఇతరులను కూడా ప్రేమించి నేర్చుకోండి, గ్రహించండి. ఈ లోకంలో ప్రేమ అన్ని మురుకు మల్లలేకపోతే ఏసే ప్రేమ ఏమాత్రం కలుషితం లేని ప్రేమ. అలాంటి ప్రేమతో ఉన్నట్లయితే నువ్వు అదే ప్రేమతో అందరినీ ప్రేమిస్తావు.
ఈ ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమని ప్రభు గుర్తు చేస్తాను. ప్రార్థించేస్తాను. ప్రభు భిన్న మాటలను వ్యక్తమైపోకుండా భిన్న మెసేజ్ను తీసుకుని ఆరోగ్యవంతులుగా బలవంతులుగా నిలబెట్టండి ప్రభు. ఎవరైతే నాయన నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నారు వారి ఇంకనూ ఆయన బిడ్డలను ప్రేమించలేకపోతున్నారు. ఆయన మూలంగా పుట్టిన వారిని ప్రేమించలేకపోతున్నారు. పుట్టిన వారి ఇప్పుడు కూడా ఆయన ప్రేమలో ఉంటూ అనేకులను ప్రేమిస్తాను. ఆ ప్రేమ అంతం లేని ప్రేమగా ఉంటుంది. నిన్ను వల్ల ఈ పురుగువాన్ని కూడా ప్రేమించే యొక్క మాటలు కూడా మీ బిడ్డ మధ్యలో ఉంచి ఉన్న ప్రభు. అవును తండ్రి, ఆ ప్రేమ 22వ అధ్యాయంలో మత్తయి సువార్తను మాట్లాడిన రీతిలో అంతం లేని ప్రేమలో బిడ్డను నిలబెట్టి బలపరచమని మీరే మహిమగ్రంథ ప్రభావాలు పొందవలసిందిగా తండ్రి కనికరించేవాడా, కృప చూపించేవాడా. మత్తయి సువార్త 22:39 మాట్లాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమను. అలాంటి ప్రేమ వీళ్ళు ఉంటున్నట్టుగా సహాయం చేయండి. ఈ లోకమునకు వచ్చి అందరినీ ప్రేమించావయ్యా. నీ ప్రేమ అంతం లేదు నాయన. కానీ ఇక్కడే మాత్రం భూమి మీద ఎంత అయిపోతుంది ప్రేమ. భార్య భర్తల మధ్యలో ప్రేమలు లేవు. కొడుకు కూతుర్ల మధ్యలో ప్రేమలు లేవు. అల్లు మామల మధ్యలో ప్రేమలు లేవు. అత్త మామల మధ్యలో ప్రేమలు లేవు. ఈరోజు నా ప్రేమ లేకపోవడంతో ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నాను ఈ రోజులో. దయతో నీ ప్రేమ కావాలి నాయన. ఈ కుటుంబంలో నీ ప్రేమ కావాలి. ఇప్పుడు యేసు ప్రేమ కావాలి. నిన్ను వల్ల ఇప్పుడు వారిని ప్రేమించే ప్రేమ కావాలి. అలాంటి ప్రేమ ద్వారా ఇంటిని కట్టండి నాయన. ఈ సమాజాన్ని కట్టండి, మా దేశాన్ని కట్టండి, మా కుటుంబాలను కట్టండి, మా రాష్ట్రాలను కట్టండి, మా యొక్క గృహాలను కట్టండి, మా సమస్తాన్ని మీరు కట్టండి. సాతాన్ని శీఘ్రంగా తొక్కుతూనే వేస్తున్నాము. అద్భుతాలు మీరు జరిగించి మీరు మహిమ పొందమని యేసయ్య శక్తివంతంగా నామములో ప్రార్థించి వచ్చున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పక్షపాతం లేని ప్రేమలో వర్తిల్లండి. ప్రభు నీకు తోడేయండిగా. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమలో వర్తిల్లండి. ప్రభు నీకు తోడేయండిగా. నిష్కేటమైన ప్రేమతో వర్తిల్లండి. ప్రభు నీకు తోడేయండిగా. అభివృద్ధికరమైన ప్రేమలో వర్తిల్లండి. ప్రభు నీకు తోడేయండిగా. దేవుడు మీకు శాస్త్రమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. స్వార్థం లేని ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. పక్షపాతం లేకుండా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అన్ని ఇస్తున్నాడు మీకు. మీరు మాత్రం తెలుసుకోలేకపోతున్నారని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అభివృద్ధి పొందినట్టుగా వర్తిల్లినట్టుగా ఆయన ప్రేమ మీలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు కోరుకునేది కాక ఆమేన్.